కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ప్రజలకు ఏం చేశారో చెప్పగలరా? సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ విమర్శలు. మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి సనత్ నగర్ లో పద్మారావు గౌడ్ ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా ప్రజలు పూలమాలలు శాల్వాతో ఘన స్వాగతం పలికారు. ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు. వేజ్ ఒక అసెంబ్లీ సెగ్మెంట్స్లో పాదయాత్రలు చేసుకుంటూ ఓటు అప్పీల్ చేస్తా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజాస్పందన బాగుంది. హైదరాబాద్ ప్రజానీకం అంతా హైదరాబాద్ బాగా డెవలప్ చేస్తారని, జిల్లాలలో కూడా డెవలప్ అయింది, హైదరాబాద్ ఇంకా బాగా డెవలప్ అయిందని చెప్పేసి ఈ పాదయాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి సనత్ నగర్లో చూస్తా ఉన్నా, శ్రీనివాస్ని అడుగుతా ఉన్నా, హైదరాబాద్ ఫండ్స్ అని నువ్వే పెట్టుకున్నావా అని చెప్పేసి ఏ గల్లీ వదలకుండా రోడ్స్, సివరేజ్ సిస్టము, పార్లర్ డెవలప్మెంట్ ఇవన్నీ చేశారు. వాటి దృష్ట్యా ప్రజానీకం అంతా మా ఎంబడి ఉంది. టీఆర్ఎస్ పార్టీకి ఓటు చేస్తాము, గెలిపిస్తామని చెప్తా ఉన్నాం.